హలో హాయ్ అండి అందరికీ. మా ఆయన గారు ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట. అయితే నేను అసలు ఆ గిఫ్ట్ చూసి షాక్ అయిపోయాను. మీరు కూడా షాక్ అవ్వడానికి రెడీగా ఉండండి. మొదలెట్టేయమంటారా? తగలబెట్టండి సార్. చూడండి, అదేంటే ఇది ఇచ్చా, అది 12 గంటలకు లేపి అంటే ఆయన అంటారు, ఎందుకే నీకు టెడ్డీ బేర్ ఇస్తే పిల్లలు ఆడుకుంటారు, ఏవైనా ఫ్లవర్ మోడల్ తెస్తే నువ్వు బీరువాల జాగ్రత్త దాస్తావు, ఇంకేమైనా ఇస్తే అవి కూడా దాస్తావు, కాబట్టి ఎందుకు నీకు యూజ్ అయ్యేది ఏమైనా ఉంటే ఇవే కదా, ఎక్కువ వంటగదిలోనే కదా ఉంటా, నీకు ఇది బాగా యూజ్ అవుతుంది, చూసినప్పుడల్లా నేనే ఇచ్చాను అని గుర్తు కూడా వస్తుందని చెప్పాడండి నాకు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? నిజానికైతే నిజమే. మనం ఈ టైంలో ఇంకేం అలాంటివి ఉంటాయి, కాకపోతే ఆ టైంలో అని చిరాకు అనిపించినా పోనీలో గుర్తుపెట్టుకొని తెచ్చారని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యి మళ్ళీ పడుకుని పోయాను. థ్యాంక్ యూ బాబా, సేమ్ టు యూ అన్నాను. అయిపోయింది. ఆ తర్వాత మార్నింగ్ లేచాక ఎప్పుడులాగా నీలిమ ఒకసారి వెళ్ళి బీరువాలోనే నా డ్రెస్ అని తీయ అన్నారు. మార్నింగ్ ఈరోజు శనివారం కదా, సరేలే అయితే నేను ఇస్తానులే అని చెప్పేసి తీసాను అనమాట. అంటే శనివారం ఆయన డ్యూటీ కాకుండా నార్మల్గా ఏదైనా ఫార్మల్ కాకుండా నార్మల్ వేసుకుంటారు. ఎప్పుడు నన్ను అడుగుతారు కదా, నేను తీస్తే డ్రెస్ మీద పెట్టారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. గిఫ్ట్ అయితే ఇలా ఉంది ఇక్కడ. గిఫ్ట్ కూడా నాకు తెచ్చి ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఓన్గా వీడియో తీసుకుంటున్నాను కాబట్టి సూపర్గా అవట్లేదు. ఇప్పుడు చూడండి, చూపిస్తాను. ట్రైపాడ్ సెట్ చేయలేదు. ఇగోటండి వాచ్. అది కూడా నేను ఎప్పుడో అడిగాను అనమాట, బావా నాకు స్మార్ట్ వాచ్ కావాలని చెప్పేసి స్మార్ట్ వాచ్ కొన్నారు. నెక్స్ట్ తర్వాత మా ఆయన గారు ఈ చాక్లెట్ ఇచ్చారు. నాకైతే మార్నింగ్ లేచాక నవ్వుకున్నా, అంటే గొడవపడే ముడుకోలేదు, నిద్ర వచ్చి పడుకుని పోయినప్పుడు. తర్వాత తెల్లవారు లేచిన తర్వాత షాక్ అయ్యాను, అబ్బా నిజంగానా అనేసి. ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది, అందుకనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను స్మార్ట్ వాచ్. ఇది మంచిగా ఉంది, బాగుంది. ప్రైస్ అంతా నాకు తెలియదు, కానీ నాకు అది ఎంతకు వచ్చిందో ఏమని అడగలేదు నేను. తెల్లారు లేచి పిల్లలు స్కూల్, ఇంకా ఆయన ఆఫీసు, ఇంకొకటి కాదు కదా అన్నీ, కాబట్టి అడగలేదు. తర్వాత తిరిగి అడగొచ్చని. నాకైతే ఈ ఇయర్ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అనమాట. మా ఆయన గారు డ్యూటీకి వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం మేము చేసేవారం. ఈ సంవత్సరం చాలా ఇద్దరం కలిసి చేసేవారం వీడియో. ఈ సంవత్సరం అలా కాదు, నేను ఒకరిదాన్ని చేయాల్సి వచ్చింది. ఓకేనండి, మీ హస్బెండ్ మీకేం గిఫ్ట్ ఇచ్చారనేది కామెంట్ చేయండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అందరికీ. ఇలాగే మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి.